హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో రోజుకో టర్నింగ్ పాయింట్ తీసుకొస్తుంది. నేడు మ్యాచ్ల కంటే వార్తలే హైలైట్గా నిలిచాయి. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రశ్నార్థకాలు, ట్రావిస్ హెడ్ అరుదైన రికార్డ్, రోహిత్ శర్మ ఫ్యాన్స్తో పలు ఆనంద క్షణాలు, సూర్యకుమార్ యాదవ్ ఫన్, ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ముఖ్యమైన అంశాలు. అలాగే గ్లెన్ ఫిలిప్స్కు బదులుగా గుజరాత్ శనకను తీసుకురావడం, అలాగే డేల్ స్టెయిన్ వ్యాఖ్యలపై ముంబై సమాధానం వంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పేల ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను నిరాశపరుస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన కమిన్స్ సేన కేవలం 2 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారిపోయాయి. అయితే ఇంకా అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో కనీసం 6 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అంటే ప్రతి మ్యాచ్ ఫైనల్ మాదిరిగానే ఆడాల్సిన పరిస్థితి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లు గెలిస్తే మాత్రం నెట్ రన్ రేట్ చాలా కీలకమవుతుంది. ఇక్కడే ఉంది అసలైన సమస్య. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ 1.217గా ఉంది. కనీసం 5 విజయాలు సాధించినా భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ను పాజిటివ్లోకి తీసుకురావాలి. అది అంత సులువు కాదు. కానీ క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు ఫామ్లోకి వస్తే ఆశాజనక విజయాలు సాధిస్తే మరోసారి ప్లే ఆఫ్స్ రేసులోకి రావచ్చు. ఫ్రెండ్స్, మీరేమంటారు? ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళగలుగుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్లో షేర్ చేయండి. ఇది ఎలా ఉండగా ముంబై ఇండియన్స్తో జరిగిన నిన్నటి మ్యాచ్లో ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ పేలమైన ఓ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు ఉప్పల్ స్టేడియం కాకుండా వైజాగ్, కోల్కతా, ముంబైలో 3 మ్యాచ్లు ఆడింది. దురదృష్టవశాత్తు ఆ 3 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. అంటే బయట పిచ్చెస్ మీద ఎస్ఆర్హెచ్కు ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా దక్కలేదు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే మిగతా జట్లన్నీ బయట మ్యాచ్లో విజయం సాధించాయి. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక్కటి కూడా గెలవలేకపోయింది. ఇది ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక్కడ అసలు విషయం, ఉప్పల్లోని బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఎస్ఆర్హెచ్కి బాగా కలిసి వస్తుంది. అక్కడ ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్లు చేస్తున్నది. అందుకే ప్రత్యర్థి జట్లు మాత్రం వ్యూహాన్ని మార్చేశాయి. స్లో పిచ్చెస్ను రెడీ చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ను కట్టడి చేస్తున్నాయి. అదే నిన్న ముంబై కూడా చేసింది. తక్కువ స్కోర్ చేసి కూడా గెలిచింది. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఎస్ఆర్హెచ్ బయట పిచ్ల మీద గెలవలేకపోతే ప్లే ఆఫ్స్ ఎలా సాధ్యం? ఇంకా మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. కానీ ఎస్ఆర్హెచ్ ఈ చెత్త ట్రెండ్ను బ్రేక్ చేస్తుందా? వేచి చూడాలి. ఇది ఎలా ఉండగా ఐపీఎల్ 2025లో మరో అరుదైన రికార్డు నమోదైంది. అది ఎవరిది అంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ది. ముంబై వాంకెడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ ఒక ప్రత్యేకమైన మైలురాయిని అధిగమించాడు. ఆయన ఐపీఎల్ చరిత్రలో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన 2వ ఆటగాడిగా నిలిచాడు. హెడ్ ఈ మైలురాయిని కేవలం 575 బంతుల్లోనే సాధించాడు. అంటే ప్రతి బంతికి కనీసం 2.5 రన్స్ అనేలా బ్యాటింగ్ చేశాడని అనుకోవచ్చు. ఇప్పటివరకు ఈ జాబితాలో నెంబర్ 1 పొజిషన్లో ఆండ్రే రసెల్ 545 బంతులతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే నెంబర్ 2 ప్లేస్లో ఉన్న ట్రావిస్ హెడ్ 575 బంతులు ఈ ఘనత సాధించాడు. నెంబర్ 3 హెన్రీ క్లాసెన్ 594 బంతులు, నెంబర్ 4 వీరేంద్ర సెహ్వాగ్ 604 బంతులు, నెంబర్ 5 క్లాసెన్ 610 బంతులు, అలాగే నెంబర్ 6లో మాత్రం యూసఫ్ పఠాన్, సునీల్ నారాయణ్ 617 బంతుల్లో ఈ ఘనత సాధించిన వాళ్ళు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్ళంతా మ్యాచ్ విన్నర్సే. ఇప్పుడు ట్రావిస్ హెడ్ కూడా ఆ లెవెల్లో నిలిచాడు. అంటే ఎస్ఆర్హెచ్కి ఎంత వరంగా మారాడో అర్థమవుతుంది. ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ చూసిన వారికి ఈ రికార్డ్ ఆశ్చర్యంగా ఉండకపోవచ్చు. కానీ ఈ స్పీడ్ లెవెల్ మాత్రం ఔరా అనిపించేలా ఉంది. ఇది ఎలా ఉండగా ఐపీఎల్ అంటే మజా, ఎంటర్టైన్మెంట్, సరదా ఇవన్నీ మిక్స్ అయ్యే ఫుల్ ప్యాకేజ్. అలాంటిది నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో చోటు చేసుకున్న ఫన్నీ సన్నివేశం. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇటీవల పంజాబ్పై సెంచరీ కొట్టి ఒక స్పెషల్ సెలబ్రేషన్ చేశాడు కదా. జేబులో నుంచి ఓ నోటు తీసి ఆరెంజ్ ఆర్మీకి అంకితం ఇచ్చాడు. ఆ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడేమో. నేను వాంకేడ్ మైదానంలో నడుస్తున్న అభిషేక్ శర్మ దగ్గరికి వెళ్ళి సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా అతని జేబుల్లో చెక్ చేయడం మొదలుపెట్టేశాడు. ఈసారి ఏం రాసుకొచ్చావరా అన్నట్టు చూసిన స్కై చెయ్యి జేబుల దగ్గర తీసుకెళ్ళగా గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా హాస్యంలో మునిగిపోయారు. కెమెరాలో కనిపించిన ఈ మూమెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. క్రికెట్లో ఈ ఫ్రెండ్లీ పన్నీ మూమెంట్ చూస్తే అసలు ఆట అంటే ఎంత అద్భుతమో అనిపిస్తుంది కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ముంబై ఇండియన్స్ నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్పై ఊహించిన గేమ్ ప్లాన్తో మ్యాచ్ను వన్ సైడ్ చేసేసింది. పరుగులు వరద పారే వాంకడ్ స్టేడియంలో ఈసారి ఎంఐ బౌలర్లు అద్భుతంగా ఆకట్టుకున్నారు. యార్కర్లు స్టెమ్స్పై షార్ప్ లైన్, ఆపై స్లో బాల్స్తో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ స్ట్రాటజీ వెనుకున్న మెయిన్ మైండ్ ఎవరు అంటే డెఫినెట్గా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్పెషల్గా హార్దిక్ క్రెడిట్ ఇస్తున్నారు. ఎందుకంటే అతను బౌలర్లను టైంకి రొటేట్ చేస్తూ ఎస్ఆర్హెచ్ స్కోర్ను కంట్రోల్ చేశాడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది.
చాహర్ మరియు హార్దిక్ మాత్రమే కొంచెం ఎక్కువగా అంటే 40+ రన్స్ ఇచ్చారు. అది కూడా హై స్కోరింగ్ పిచ్ని బట్టి చూస్తే ఇది చాలా చిన్న విషయమే. మిగతా బౌలర్లు మాత్రం మ్యాచ్ని టర్న్ చేసి పెట్టేశారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఇదే ముంబై గేమ్ ప్లాన్ కావాలని. అన్ని మ్యాచ్ల్లో ఇలా ఆడితే ప్లేఆఫ్స్ కన్ఫర్మ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఫ్రెండ్స్, ముంబై గేమ్ ప్లాన్ ఎలా ఉంది? మీరు ముంబై గేమ్ ప్లాన్కి ఎన్ని మార్కులు వేస్తారో కామెంట్లో తెలియచేయండి. ఇది ఇలా ఉండగా ఐపీఎల్లో ఫన్నీ మూమెంట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి గగ్గురు పెట్టి సరదా సంఘటన ఇది. సౌత్ ఆఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ఒకసారి ట్వీట్ చేశారు, ఎస్ఆర్హెచ్ 300 పరుగుల మార్క్ చేరేది ముంబైలో జరిగే మ్యాచ్లోనే అని. అది ఆ రోజుల్లో మజాగా అనిపించింది. కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే నిన్నటి ఎంఐ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో మొత్తం స్కోర్ అంటే 2 జట్లు కలిపి చేసిన పరుగులు 328. అది చూసి ముంబై ఇండియన్స్ అఫీషియల్ అకౌంట్లో అంటే ఎక్స్లో సెటర్ వేసింది. డేల్ స్టెయిన్ చెప్పినట్టే స్కోర్ 300 దాటింది, ఎగ్జాక్ట్గా 328 వచ్చాయి, కానీ 2 జట్లు కలిపి అంటూ ఆశ్చర్యంతో పాటు చమత్కారం కలిపి పోస్ట్ పెట్టింది. ఇది చూసి నెటిజన్లు కూడా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. డేల్ స్టెయిన్ ప్రజెంట్లోనూ ఫాస్ట్ బౌలింగ్ చేయడమే కాదు ఫాస్ట్ ఫోర్కాస్టింగ్ కూడా చేస్తున్నాడు అంటూ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి సర్కాస్టింగ్ మూమెంట్స్కి ఐపీఎల్ స్పెషల్ అనిపిస్తుంది కదా. ఐపీఎల్ అంటే ఆటే కాదు, ఆటగాళ్ళ అలరి, ఫ్యాన్స్తో ఎమోషన్ అన్నీ కలిసిన ఫెస్టివల్. అలాంటి క్షణమే నిన్న వాంకట్ స్టేడియంలో కనపడింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయిపోయాక ముంబైకి ప్రియమైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డకౌట్ దగ్గర ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఓ గొంతుతో అరవడం మొదలుపెట్టారు, రోహిత్ రోహిత్ అంటూ. అందుకు రోహిత్ ఎలా రెస్పాండ్ అయ్యాడంటే పెద్దగా దగ్గుతున్నట్టు చేసి సరదాగా వాళ్ళని ఎంటర్టైన్ చేశాడు. ఆ క్షణం మొత్తం స్టేడియంలో నవ్వుల వాతావరణం. ఇంతలో కొంతమంది ఫ్యాన్స్ గ్రిల్ ఎక్కేందుకు ట్రై చేయగా రోహిత్ వారిని నవ్వుతూ ఆపి చేతులు ఊపి అభివాదం చేశాడు. ఫ్యాన్స్కు మరింత క్లాస్మేట్గా కనెక్ట్ అయ్యాడు. ఇంతటి సరదా సరసన రోహిత్ తన బ్యాట్తో కూడా సందడి చేశాడు. నిన్నటి మ్యాచ్లో 3 సిక్స్లతో తన ఫామ్ని మళ్ళీ చూపించాడు. ఇది ఇలా ఉండగా గుజరాత్ టైటన్స్ జట్లో కొత్త అప్డేట్. ఒక స్టార్ ప్లేయర్ అవుట్, మరో ఆసక్తికర ప్లేయర్ ఇన్. గాయం కారణంగా గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్ 2025కు దూరమయ్యాడు. దీంతో గుజరాత్ టైటన్స్ యాజమాన్యం వెంటనే అతని స్థానాన్ని భర్తీ చేసింది. శ్రీలంక ఆల్రౌండర్ దశన్ సనకను జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 2023లో గుజరాత్ తరపున 3 మ్యాచ్లు ఆడిన సనక అప్పట్లో పెద్దగా అలరించలేకపోయినా ఈసారి కొత్త అవకాశం దక్కించుకున్నాడు. 75 లక్షల బేస్ ప్రైస్తో సనకను సైన్ చేసిన జీటీ అతని బ్యాటింగ్ అండ్ మీడియం పేస్ బౌలింగ్కి గట్టి ఫ్యూచర్ ఉంటుందంటుంది. మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీ అందించే ఆల్రౌండర్గా అతను మారతాడని విశ్వాసం వ్యక్తం చేసింది. గ్లెన్ ఫిలిప్స్ స్థానాన్ని పూరించడానికి సనక సరైన ఎంపికేనా? ఈసారి అతడు మంచి ప్రదర్శన ఇస్తాడా? ఐపీఎల్ అభిమానులంతా ఇప్పుడు అదే చర్చించుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటి? దశన్ సనకకు మరోసారి ఐపీఎల్లో అవకాశం ఇచ్చిన గుజరాత్ టైటన్స్ డెసిషన్పై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.